సర్వాధికారి సర్వలోకమును పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజా, వైద్యులకు పరమ వైద్యుడా, భూపతులకు అధిపతివైన తండ్రి, నా ప్రభ లోక రక్షకుడా, జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన కృప ప్రేమను బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. ఎంతో నమ్మదగిన దేవుడు తండ్రి మీరు. మీ ఎదుట మేము నమ్మకస్తులుగా బ్రతకటానికి సహాయం చేయండి. మా దేశంలో ప్రజలను దర్శించండి. నాయన, క్రైస్తవుల మీద భయంకరమైన హింసాకాండ జరుగుతూ ఉంది. దయచేసి హింసను దయచేసి తొలగించండి. ఎందరో కాపర్లు చంపబడుతూ ఉన్నారు. ఎందరో కాపరుల మీద అక్రమ కేసులు పెట్టి చెరసాల్లో బంధించారు. ఎంతో మంది విశ్వాసులను నా తండ్రి ఊచకోత కోసి చంపేస్తూ ఉన్నారు. ఎంతో మంది క్రైస్తవ యవన బిడ్డల్ని నడివీధుల్లో దిగంబరంగా నిలబెట్టి అవమానాల పాలు చేస్తూ ఉన్నారు. ఎవరు దేశంలో అడగలేదు ప్రభా. మీరు ప్రపంచానికి రాజు, మీరు న్యాయాధిపతి అయిన దేవుడు, మీరు పక్షపాతం లేని దేవుడు, మంచివారిని చెడ్డవారిని చూస్తున్న దేవుడు. దయచేసి ఇటువంటి అఘాయిత్యములు మా దేశంలో జరుగుతున్నాయి, మీరే ఆపుమని ప్రార్థిస్తున్నాను. అలాగ చేసే ప్రతి బిడ్డను కూడా క్షమించుమని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. జూలై మాసం 7వ తారీఖు 2026 మంగళవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనము నుండి, యాజకులలో ఎవరనగా మోయారీయుల కుమారుడైన యోదాయాయును యాకీనును శరయ దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మెషెల్లాము, సాదోకు, మొరాయోతు, అహీటూబులను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను అని వాక్యము సెలవిస్తుంది. బైబిల్లో 10వ వచనంలో ఈ యాజకులలో ఎవరు పెద్దవారు అంటే మోయారి కుమారుడైన యోదాయాయును యాకీనును అని చెప్పారు. దయచేసి గమనించాలి, యాజకత్వం అనేది చాలా శ్రేష్టమైన కార్యం. యాజకులు అంటే దాని అర్థం ప్రధాన యాజకుడు ఉంటారు, ఉపయాజకులు ఉంటారు, లేవీయులు ఉంటారు. వీరందరూ కూడా దేవాలయంలో పరిచర్య చేసేవారే. ప్రధాన యాజకుడు ఆయన ఒక విధంగా ఆ స్థలంలో, ఆ మందిరంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ ప్రధాన యాజకుడు ఆ గుడారంలో, మందిరంలో 3 ప్రత్యేకమైన భాగములు ఉంటాయి. ఒకటి ఆవరణమని, 2 పరిశుద్ధ స్థలమని, 3 అతి పరిశుద్ధ స్థలము అని చెప్పబడి ఉన్నాయి. ఈ స్థలాలలో ఆవరణములో పనిచేసేవారు కొందరు, పరిశుద్ధ స్థలములో పనిచేసేవారు కొందరు. అయితే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళవలసిన వారు యాజకులు, ప్రధాన యాజకుడు మాత్రమే. ఇంకెవరు ఆ స్థలంలోకి వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడు అంటే ఈరోజు సేవ చేసే ప్రతి వారు కూడా మేము యాజకులం, యాజకులకు ప్రతిరూపాలము. మన పూర్వము, మన పితరుల కాలములలో ప్రజలకు దేవుని వద్దకు నడిపించటానికి యాజకుడు పనిచేసేవాడు. ఈరోజు మేము కూడా యాజకులం, దేవుని వద్దకు మిమ్మల్ని నడిపిస్తున్నాము అని చెప్పేవారు చాలా మంది ఉంటారు.
ఆ దినమున ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో ఉన్న ప్రజలను యాజకుడు బలిపీఠము దగ్గర నుండి ఆయన బలిపీఠము దగ్గర నుండి మందస్సం వరకు ప్రజల్ని నడిపించేవాడు. యాజకత్వం అంటే అది. ఈ రోజున నేను కూడా ఈ సంఘంలో యాజకుడను. చాలా మంది చెప్తారు. నేను నేను పెద్ద పాస్టర్‌ని. నా కింద అసిస్టెంట్ పాస్టర్స్ ఎంతమంది ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఒక పెద్ద సేవకుడు మా పట్టణానికి వచ్చి కూటాలు పెట్టాడు. దానికి దరిదాపు మా మాకు సంబంధించిన ఒక బిడ్డ, బాగా తెలిసిన బిడ్డ దానికి ఖర్చు పెట్టాడు. ఆయన మొక్కుబడి చేసుకొని ఖర్చు పెట్టాడు. ఆ దైవ సేవకుడు, ఆ దైవ సేవకురాలు వారితో పాటు ఒక టీమ్ వచ్చాది. యవన బిడ్డలు, యవన ఆడపిల్లలు టీమ్ వచ్చాది. వాళ్ళందరూ కూడా ఆ టీములో పనిచేసేవారని, మొత్తానికి 3 రోజుల కూడిక అనంతరం డబ్బులు దరిదాపు 15, 20 లక్షలయిందని చెప్పారు. నాకు నిజంగా చాలా బాధ అనిపించాది. ఒక దైవ సేవకుడు ఒక పట్టణానికొచ్చి వాక్యం చెప్పడం వలన ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలనా? దయచేసి సరే, ఖర్చు పెట్టడం మంచిదే. కానీ మార్పు చెందిన వాళ్ళెవరు? ఆ యాజకుని ద్వారా బలిపీఠం దగ్గర నుండి మందసం వరకు ఎందరిని నడిపించాడు అంటే ఏమీ లేదు. దయచేసి ఇలాగా చాలా మట్టుకు దైవ సేవకులు మేము పెద్ద సేవకులం. నేను ఆ మందిరంలో అసిస్టెంట్ పాస్టర్‌ని. ఇలాగ చెప్పుకుంటూ ఉంటాం. మందిరానికి పెద్ద యాజకులు అనేటటువంటి వారు చేయవలసిన పని ఒక వ్యక్తిని బలిపీఠము దగ్గర నుండి మందసపు పెట్టె వరకు నడిపించాలి. బలిపీఠం దగ్గర ఒక వ్యక్తికి పాప క్షమాపణ కలుగుతుంది. మనము చాలా మంది పాప క్షమాపణ పొందాం. అక్కడి నుండి గంగాళం దగ్గరికి నడిపించాలి. అక్కడ శుద్ధీకరణ, బాప్తిస్మము తీసుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలో బంగారపు సముఖపు రొట్టెల బల్ల ఉంటాది. దాని మీద 12 రొట్టెలుంటాయి. వరుసకొక 6, మరో వరుసకు 6, 2 దొంతులు. వాటి మీద సాంబ్రాణి కూడా ఉంచబడి ఉంటాది. ఆ స్ ఆ స్ ఆ యొక్క బంగారపు సముఖపు రొట్టెల బల్ల మీదున్న రొట్టెలు చెడిపోకుండా ఉండటానికి సాంబ్రాణిని ముంచుతారు. ఈ విశ్రాంతి దినము నుండి ఆ తరువాత వచ్చే విశ్రాంతి దినం వరకు ఆ వ్యక్తులు దాన్ని జాగ్రత్తగా ముంచటానికి వారు చేయవలసిన పనేమిటంటే, ప్రియులారా, వాక్యంలో చెప్పబడిన రీతిగా రొట్టె చెడిపోకుండా ఉండటానికి సాంబ్రాణిని ఉంచాలి. తరువాత బంగారపు ధూపవేదిక అక్కడికి నడిపించాలి. సముఖపు రొట్టెల బల్ల అంటే పాప క్షమాపణ పొంది బాప్తిస్మము తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం తరువాత బంగారపు ధూప వేదిక దగ్గరికి రావాలి. బంగారపు ధూప వేదిక మీద ఆ నిప్పుల మీద ధూప చూర్ణము వేస్తే అందులో నుండి వచ్చే ధూమము దేవునికి ఇంపైన సువాసనగా ఉంటాది. ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యమై ఉంది. ఒక వ్యక్తి, ప్రియులారా, పాప క్షమాపణ పొందిన తరువాత, రెండవది బాప్తిస్మము పొందిన తరువాత, మూడవది వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవించాలి. అప్పుడే పరిశుద్ధ స్థలములోకి ప్రవేశిస్తాం. వాక్యం విని
ఆ ప్రకారంగా జీవించినప్పుడు తరువాత ధూప వేదిక, పరిశుద్ధ స్థలములో ఉన్న ధూప వేదిక, ఆ ధూప వేదిక ప్రార్థనా స్థలం అది. నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అంటే అందులో వేసే ధూప చూర్ణం, అచ్చ జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, సాంబ్రాణి, ఉప్పు, 5 ప్రత్యేకమైన దినుసులను చూర్ణం చేసి వాటిని సమపాలలో కలిపి ఆ ధూప వేదిక మీద వేస్తారు. ఆ ధూమము, ఆ పొగ దేవునికి ఇంపైన సువాసనగా ఉంటాది. దేవుని బిడ్డలు గమనించవలసిన విషయం, ఈ ఈ ఉదయకాలమందు యాజకుడు అనేటటువంటి వ్యక్తి ఇలాగ నడిపించాలి. తరువాత బంగారపు దీపపు వృక్షం, అందులో ఒత్తి కరుడు కట్టకూడదు, అందులో నూనె అయిపోకూడదు. ప్రతి ప్రదీపములు 7 దీపములు ఉంటాయి. 7 దీపములలో నూనె తగ్గకూడదు, ఒత్తి కరుడు కట్టకూడదు, దీపం ఆరిపోకూడదు. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు వెలుగుతున్న వ్యక్తిగా మారాలి. అనగా పరిశుద్ధాత్మతో ఎప్పుడు తాను నింపబడి ఉండాలి. అందుకే పౌలు ఆత్మపూర్ణులై ఉండాలని చెప్పాడు. కాబట్టి యాజకుడు పరిశుద్ధాత్మ దాకా నింపుదల వరకు నడిపించాలి. ఆ తరువాతనే అతి పరిశుద్ధ స్థలం. అది మందసపు పెట్టె ఉన్న స్థలం. ఆ మందసపు పెట్టెలో బంగారు మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర, నిబంధనల పలక ఉంటాది. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, తరువాత పరిశుద్ధాత్మ దేవుడు. అందులోనికి యాజకుడు ప్రజల్ని నడిపించాలి. దేవుని ప్రత్యక్షత అనేటటువంటిది ఒక విశ్వాసి పొందుకునేటట్టుగా యాజకుడు నడిపించాలి. ఇది యాజక ధర్మం. కాబట్టి యాజకులలో పెద్దవాళ్ళు ఎవరు అంటే మోయారీబు కుమారుడైన యోదాయాయు, యాకీనును అని చెప్పారు. సేవ చేస్తున్న ప్రతి వారికి నా మనవి, మీరు యాజకులుగా ఈ ధర్మాన్ని పాటిస్తున్నారో లేదో ఆలోచించండి. దేవుడు మీకు ఆ కృప అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్.